సో ఇద్దరు దగ్గర వ్యక్తులే కదా, వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి, ఎందుకు వచ్చింది ఇప్పుడు ఏంటంటే స్థాయిలో? ఈమె ఇప్పుడు అంటే ఇది మొత్తం మెడకే తిరుపతి ఒకటి, ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా చుట్టుకున్నదిగా. ఈ రాష్ట్రం అంతా చుట్టుకున్నప్పుడు ఈ నాయకులందరూ ఇరుక్కొని పోతారు దీంట్లో. అంటే ఆమె మీదకు తోసేసే ఆ ప్రయత్నం, మీద తొయ్యాలా, వీళ్ళు తప్పించుకోవాలా, డబ్బులు వీళ్ళకే జైలు శిక్ష. 50 లక్షల విగ్గులు 1.5 లక్ష చీరలు అని. ఇవి వాల్యూ కొలబద్దమే. ఈయన కొనిచ్చిండా? ఈయన ఏమన్నా కొనిచ్చిండా? ఈయన కొనిచ్చిండ చీరలు ఏమన్నా ఇంకే? ఆమె చీర ఇలువ ధర కట్టడానికి ఈయన ఊరంట. చేసి దోపిడీ చేసుకొని పెద్ద పెద్ద బంగళాలు కట్టుకొని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకొని పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నిర్మించుకున్నది మీరు. ఆమె ఆడ కట్టింది అంతలా ఉన్న ఫ్యాక్టరీలు. భారతీయ సిమెంట్ ఆమె పెట్టింది రాబాయ్, పులివెందుల పాలిమర్స్ ఆమె పెట్టింది, శ్రీలక్ష్మి ఆమె పెట్టింది, సాక్షి పేపర్ ఆమె పెట్టింది, సాక్షి టీవీ ఆమె పెట్టింది, కార్మిల్ ఏసీ ఆమె పెట్టింది. అన్ని కంపెనీలు 18 దొంగ కంపెనీలు శ్రీలక్ష్మే పెట్టుకున్నది.